సార్ మనకి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వైట్ హెడ్స్ అనేది ఎందుకు వస్తాయి సార్, బ్లాక్ హెడ్స్ కూడా ఎందుకు వస్తాయి? రైట్. ఇదే సబేషియస్ గ్లాండ్స్ అండి. సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సీబమ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు దీనికి కూడా సీబమ్తోనే అటాచ్మెంట్ ఉంటుందా సార్? సీబమే. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది కూడా సీబమే. ఓకే. ఇవేమవుతుందంటే కొంతమందికి బయటకు వచ్చినప్పుడు వెంటనే డ్రై అయిపోయి ఇనీషియల్గా వైట్ కలర్లో ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి ఎండిపోయిన తర్వాత డార్క్ అయిపోతాయి. అవే బ్లాక్గా చేంజ్ అవుతాయి. అవే బ్లాక్గా చేంజ్ అవుతాయి. ఎందుకు బ్లాక్గా బయట నుంచి కొంచెం డస్ట్ పడుతుంది, డస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి అవి స్లోగా డీహైడ్రేట్ అయిపోయి బ్లాక్గా కానీ వైట్గా మారుతాయి. బేసిక్గా ఇదంతా సీబమే. ఓకే. సో అది బయటకు వచ్చేటప్పుడు అలా కొంతమందిలో మనము ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అంతే. సీబమ్ బయటకు వచ్చేటప్పుడు కొంతమందిలో బాగా లిక్విడ్ ఉండొచ్చు, కొంతమందిలో కొంచెం హార్డ్గా ఉండొచ్చు. డిఫరెంట్ కన్సిస్టెన్సీ వాళ్ళ జీన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది అలా డిఫరెంట్గా వస్తుంది అనమాట. అది ఓకే సార్. ఇది రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్? ఇవి రాకుండా ఉండాలంటే సింపుల్ అండి. మనకు ఏదైతే మన స్కిన్లోంచి సీబమ్ ప్రొడ్యూస్ అవుతుందో అది బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేయాలంటే మనం దాన్ని స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే మనం మేకప్ వేసి లేకపోతే ఏదైనా క్రీమ్స్ పెట్టి స్టాప్ చేస్తారో ఏమవుతుందంటే అదంతా లోపలనే ఉండిపోతుంది. పోర్స్ అనేవి ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండాలని. వచ్చినట్టు నీట్గా ఫేస్ని క్లీన్ చేసుకొని చేస్తే మంచి ఇవన్నీ తగ్గుతూ వస్తాయన్నమాట. అంతేకాకుండా హోమియోపతిలో ఎస్పెషల్లీ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పింపుల్స్ తగ్గడానికి, పింపుల్స్ ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే అంటే రాకుండా ఉండడానికేనా సార్, లేదంటే వస్తే క్యూర్ అవ్వడానికా? బోత్. రాకుండా ఉండడానికి, వస్తే క్యూర్ అవ్వడానికి. సో మంచి మెడిసిన్స్ ఉన్నాయంట, అవి వాడితే కూడా బాగా తగ్గుతుంది. లైక్ సోప్స్ ఉన్నాయి కదా సార్, సోప్స్ యూజ్ చేస్తున్నారు కదా చాలా మంది, డిఫరెంట్ సోప్స్ కానీ అలాంటి యూజ్ చేస్తున్నారు కదా. అంటే వాటి వల్ల కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇవి సోప్ అనేది యూజ్ చేయొచ్చండి. సోప్ అనేది చాలా మైల్డ్ క్లెన్జింగ్ ఏజెంట్. సో సోప్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఎలా యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సోప్ అనేది ఏం చేస్తారంటే మనము స్ట్రాంగ్ సోపులు యూజ్ చేయాల్సిన అవసరం. చాలా మైల్డ్ సోప్స్ తీసుకొని బాగా దాన్ని ఫ్రాత్ చేసి ఫేస్ పైన కానీ బాడీ పైన పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలన్నమాట. ఎప్పుడైతే 5 minutes వదిలేస్తామో ఈ సోప్లో ఉన్నవి మిసలి అని ఫామ్ అవుతుంది. ఈ మిసలి అంటే ఏం లేదు, ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఫేస్ పైన, సో ఈ సీబమ్ ఇవన్నీ ఫ్యాటే ఇవన్నీ. సో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్తో రియాక్ట్ అయ్యి మిసలి అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుందండి. ఇది ఫామ్ కావడానికి 5 minutes పడుతుంది. అంటే ఫేస్ పైన అప్లై చేసి అలానే పెట్టమంటారా? ఫేస్ పైన అప్లై చేసి ఒక 5 minutes వదిలేయాలి. ఫేస్ అనే కాదు, బాడీ పైన కూడా అప్లై చేసి ఒక 5 minutes వదిలేయాలి. ఈ 5 minutesలో ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్తో కలిసి మిసలి ఫామ్ అవుతుంది అనమాట. ఈ మిసలి ఫామ్ అయినప్పుడు వాటర్తో కడిగేస్తే వచ్చిన ఫ్యాట్ అంటే సీబము, దానిపైన పడిన డస్ట్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది. నీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలా సోప్ యూజ్ చేయాలి. సోప్స్లో కూడా మనకు నిమ్మ సోప్ అంట, తర్వాత అలోవెరా సోప్ అంట, రోజ్తో చేసిన సోప్ అంట, లిల్లీతో చేసిన, ఇవంతా ఏమీ అవసరం లేదు. దీనివల్ల ఒక్క ఇంచు కూడా యూజ్ అనేది లేదు. సోప్ అనేది ఏ సోప్ అన్నా ఒకటే. సో మైల్డ్గా ఉన్న సోపు సో మీరు 1000 రూపాయలు పెట్టి ఒక మంచి బ్రాండెడ్ సోపు కొన్నా లేకపోతే నార్మల్ సోప్ మైల్డ్ సోప్ కొన్నా రెండు ఒకటే అనమాట. సో దాంట్లో ఏది నిమ్మకాయ యాడ్ చేసినంత వల్ల స్పెషల్గా ఏమీ రాదు. సింపుల్ బేసిక్ ఏంటంటే సోప్ అనేది బేసు, ఆ బేసు ఈ ఫ్యాట్తో కలిసి మిసలి ఫామ్ అవుతుంది. మిసలి అనేది క్లీన్ చేస్తుంది, అంతే తప్పితే దాంట్లో ఇంకా వెరైటీ మెకానిజం అంటే ఏం లేదనమాట.